ఆయననే వంచాలా ఏంటి? చాలా బాగా ఉన్నాము. అవును, చాలా చూసామా విజయ్ని అని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐమాక్స్ బ్రో ఛానల్. ఈరోజు మన విజయ్ దేవరకొండది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది, ఫ్యామిలీ స్టార్ సినిమాది. సో ఇది నరసింహారెడ్డి కాలేజ్లో జరుగుతుంది. సో నేను అక్కడికి వెళ్తున్నాను. ఇది ఒక మోటో వ్లాగింగ్ టైప్లో తీద్దామని అనుకుంటున్నాను ఈ వీడియో. విజయ్ని చాలా దగ్గర నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. విజయ్ కనిపిస్తాడా లేదా అనేది ఈ వీడియో చివరి వరకు చూసి తెలుసుకోండి. అండ్ ఇది వచ్చేసి ఏఎంబి క్లాసిక్. నేను ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి స్టార్ట్ అయ్యాను. సుదర్శన్ థియేటర్ 70mm అలా మేకోవర్ చేశారు. అండ్ నేను ఈ రూట్ నుంచి వెళ్తున్నాను అన్నమాట కాలేజ్కి. నెక్స్ట్ ట్యాంక్ బండ్ వస్తుంది ఈ దారిలో మనకి. ఆ తర్వాత నెక్స్ట్ ప్యారడైజ్ వస్తుంది అన్నమాట. ప్యారడైజ్ సర్కిల్ నుంచి మనం అటు వెళ్తాం, మేడ్చల్ రూట్కి, సుచిత్ర రూట్కి వెళ్తాం అన్నమాట. ఇది వచ్చేసి ప్యారడైజ్ వచ్చింది. అండ్ ఇక్కడ ఎదురుగా ఒక లైన్ ఉంది కదా స్ట్రైట్గా, అది దగడ్ సాయిది, మన బోనాలు బాగా చేస్తాడు కదా ఆ అన్న ఉండే లైన్ అన్నమాట. ఆ లైన్లోనే ఉంటాడు. ఇది వచ్చేసి బోయిన్పల్లి మార్కెట్. బోయిన్పల్లి తెలుసు కదా మీకు, బస్ స్టాండ్. ఈ సిగ్నల్ ఎంత ఫేమస్సో తెలుసు. సిటీలో చాలామంది ఈ సిగ్నల్ నుంచి ట్రావెల్ అవుతూ ఉంటారు. చాలా రద్దీగా ఉంటుంది. నేను ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ కాలేజీకి వెళ్ళాలంటే ఇదే రూట్లో నుంచి వెళ్ళాలి. ఆ కాలేజ్ స్టూడెంట్స్ కూడా మ్యాక్సిమం ఈ బస్ స్టాప్ నుంచే వస్తారన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఫేమస్ సుచిత్ర సిగ్నల్. ఇక్కడ కూడా చాలా ట్రాఫిక్ ఉంటుంది అండ్ ఫ్లైఓవర్ వర్క్స్ నడుస్తున్నాయి. మీరు ఎవరైనా ఈ రూట్లో ఇంతకు ముందు కనుక ట్రావెల్ చేస్తుంటే కింద కామెంట్లో తెలియజేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చేసాం ప్రీ రిలీజ్ జరిగే దగ్గరికి. మన వెనకాల కాలేజ్ ఉంది కదా, నరసింహారెడ్డి కాలేజ్. ఇందులోనే మన ప్రీ రిలీజ్ ఈవెంట్. లోపలికి వెళ్ళి చూద్దాం అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటో. ఇక్కడే మన విజయ్ దేవరకొండది ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నమాట. ఇప్పుడు మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నాడు. వెనకాల స్టేజ్ చూస్తున్నారు కదా, ఇదంతా స్టేజ్. విజయ్ దేవరకొండ కొత్త సినిమా మన ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది కదా, ఇదంతా స్టేజ్, చైర్స్ వెనకాల చూస్తున్నారు కదా. సో మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నాడు విజయ్ దేవరకొండ. సో ఇక్కడ ఎవరైనా కొంతమంది స్టూడెంట్స్ని కానీ విజయ్ ఫ్యాన్స్ని కానీ ట్రైలర్ చూసారా లేదో అడుగుదాం. అండ్ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం గైస్. మేడం, విజయ్ దేవరకొండ మీ కాలేజ్కి వచ్చాడు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా ఉన్నాము. అవును, చాలా చూసామా విజయ్ని అని. ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఓకే, డైలాగ్ చెప్తారా విజయ్ది? లేదు, విజయ్ది ఏదైనా ట్రైలర్లో కానీ ఏదైనా డైలాగ్? ఐరనే వంచాలేంటి అన్నాడు కదా, ఐరనే వంచాలేంటి అన్న డైలాగ్ ఉంది కదా, దాని గురించి ఐడియా లేదా? హాయ్ బ్రో. హాయ్. ఇక మీ కాలేజ్కి విజయ్ దేవరకొండ వచ్చాడు కదా, ఎలా అనిపించింది? ఎలా అనిపించింది అంటే చాలా హ్యాపీగా ఉన్నది. అంటే అర్జున్ రెడ్డి చూసినప్పటి నుంచి పెద్ద ఫ్యాన్ నేను. ఓకే, ఈ సినిమాలో విజయ్ లుక్స్ ఎలా అనిపిస్తున్నాయి ట్రైలర్లో? బాగున్నాయి అన్న, బాగున్నాయి. డైలాగ్స్ ఎలా ఉన్నాయి? ఓకే, పర్లేదు. డైలాగ్ ఉంది కదా ఫేమస్, కొట్టచ్చు కదా. ఆయననే వంచాలా ఏంటి? వస్తాడా మరి సార్ రికార్డ్? రికార్డ్స్ చూద్దాం, చూద్దామా? చూద్దాం. మృణాల్ ఠాకూర్ ఎలా ఉంది మూవీలో? మృణాల్ బాబాకి ఏంటన్నా, మృణాల్ బేబీ మనకి. ఓకే, ఇప్పుడు గీతా గోవిందం తోటి బ్లాక్ బస్టర్ కదా ఈ డైరెక్టర్ పరశురామ్. ఈ సెకండ్ మూవీ డబుల్ బ్లాక్ బస్టర్ అవుతుందా? అవుతుంది అని అనుకుంటున్నా అన్న. ట్రైలర్ చూసిన తర్వాత ఓకే. ట్రోలింగ్ చేసే వాళ్ళకి ఏం చెప్తావు బ్రో విజయ్ని? విజయ్ ఏది చేసినా కొంతమంది బ్యాచ్ ఉంటారు కదా యాంటీ ఫ్యాన్స్, ఏది చేసినా రాంగ్ అంటారు, వాళ్ళకి ఏం చెప్తావు? ట్రోలింగ్ అంటే ఏముంది బ్రో, ట్రోలింగ్ చేస్తూనే ఉంటారు, ఏది చేసినా చేస్తూనే ఉంటారు. ఇంకా విజయ్ అంటే తెలిసిందే కదా, వాళ్ళేం పట్టించుకోడు. మూవీలో కంటెంట్ ఉంటే హిట్ అవుతుంది బ్రో. థ్యాంక్ యూ. సో ఫైనల్గా విజయ్ దేవరకొండని దగ్గర నుంచి చూడడం జరిగిందనమాట. తను కార్లో నుంచి బయటకు వచ్చి అందరికీ ఇలా చెయ్యూపుతున్నాడు, కానీ అక్కడ క్రాకర్స్ పేల్చారు, హెవీ పొగ ఉంది. సో అందుకే కొంచెం బ్లర్ వచ్చింది ఫుటేజ్ కూడా. ఇక్కడ బైక్ నడుపుతున్నాడు మృణాల్ ఠాకూర్ని తీసుకొని స్టేజ్ పైకి. ఇది మాత్రం చాలా క్రేజీగా అనిపించింది నాకు. సో ఫైనల్గా నా కోరిక తీరింది గైస్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.